2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం నమస్కారం గారు. అమ్మ. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తే పచ్చళ్ళ బిజినెస్ కావచ్చు అండ్ అప్పడాల బిజినెస్ అవును. కావచ్చు. ఇవి అవును. బాగా సేల్ అవుతున్నాయి అండ్ అవును. ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు యెస్. కస్టమర్స్ అని యెస్. చెప్పి. యెస్. యెస్. అలా ఎవరైనా కూడా ఇంటి నుంచే అప్పడాల బిజినెస్ ని మొదలు పెట్టాలి అంటే అవును. ప్రాఫిట్ పరంగా ముందుకు అదే తీసుకెళ్ళాలి చేద్దాం. అనుకుంటే అవును. ఎలా ఉంటుంది సార్? సో చాలా బాగుంటుందమ్మా. ఎవర్ గ్రీన్ బిజినెస్. మనం ఎప్పుడు కూడా చేసినట్టు ఏంటంటే, మనం చెప్పే వ్యాపారాలు ఏదో కొంతమంది చేసుకుంటే ఎక్స్పైర్ అయిపోతుంది, దానిలో అయితే స్కోప్ ఉండదు అనేది లేదు. ఉమ్, మనం ఎక్కువగా అలాంటి వ్యాపారాలే మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో అప్పడాలు వ్యాపారం కూడా ఏంటంటే, అసలు అప్పడాలు, పాపడ్లని, ఇంకోటని, పప్పడం అని, ఇంకా ఎన్నో రకాల పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు. సో వీటిలో కూడా రకరకాల అప్పడాలు ఉన్నాయి. అంటే వరిపిండితో చేసిన అప్పడాలు, ఉమ్, తర్వాత పెసలు, మినుములు ఆ, వాటితో చేసే అప్పడాలు, తర్వాత ఇప్పుడు ఈ బంగాళదుంపని ఉడికించి చేసే అప్పడాలు, ఇట్లా మళ్ళీ ఈ అప్పడాల్లో రకరకాల టేస్ట్ల కోసం ఇప్పుడు వరిపిండి అప్పడాల్లో మిరియాలు కలుపుతారు, ఇంగువ, మిరియాలు ఇలాంటి కలిపి అదొక టేస్ట్. బేకింగ్ సోడా వేస్తే వచ్చే టేస్ట్ కానీ ఆ పొంగటం కానీ వేరే ఉంటాయి. ఫ్లాట్ గా ఉండే అప్పడాలు, కరకరలాడే అప్పడాలు, నూనెలో వేయించే అప్పడాలు, నూనెలో వేయించకుండా మామూలుగా మనం కట్టెల మీద, బొగ్గుల మీద, దాని లేదా డైరెక్ట్ గా ఫైర్ తో చేసే అప్పడాలు, ఇట్లా దీనిలో ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి. ఈ అప్పడాలు దీన్ని కరెక్ట్ గా దీన్ని ప్రాపర్ గా చేసుకోగలిగితే, ఎవర్ గ్రీన్ టేస్ట్ ని ఇవ్వగలిగితే, ఇక్కడ ఏమి లేదు. ఒక షాప్, ఇప్పుడు దీనికి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి? చిన్న చిన్న కిరాణా షాప్సే టార్గెట్. చిన్న చిన్న కిరాణా షాపులో ఒక్కసారి వేయించిన అప్పడం మనం చేయించిన టేస్ట్ ని వాళ్ళకు చూపించగలిగితే, డెమాన్స్ట్రేషన్ ఇవ్వగలిగితే, ఆ టేస్ట్ కనుక నచ్చితే, సో ఆటోమేటిక్ గా వెళ్తుంది. సో దీనిలో ఏంటంటే మాన్యువల్ గా చేసుకునే ప్రాసెస్లు ఉన్నాయి, ఇప్పుడు మిషన్స్ తో చేసుకునే ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, మాన్యువల్ గా చేసే ప్రాసెస్లు ఏమవుతుందంటే, ఈ ఎండబెట్టడం. దీనిలో ఉన్న టెక్నిక్ ఏంటంటే, ఒక 2 రోజులు అప్పడం తయారైపోయిన తర్వాత 1-2 డేస్ ఎండబెట్టడం అనే ప్రక్రియ ఉంది. సో ఎండబెట్టడం అనే ప్రక్రియ ఉండటం వల్ల ఏంటంటే, మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ అండ్ ఆటోమేటిక్ మిషన్స్ వచ్చినాయి. సో దీనిలో ఏంటంటే, పిండి కలపటం దగ్గర నుంచి సెమీ ఆటోమేటిక్లో ఏమవుతుందంటే, పిండి కలిపి మనం పెట్టేసుకున్న తర్వాత ఆ ముద్దలు పెట్టినప్పుడు అవి ఒక లేయర్లుగా పడిపోతుంటాయి. గంటకు 1500 అప్పడాలు చేసే మిషన్లు సెమీ ఆటోమేటిక్లో ఉన్నాయి. సో ఆటోమేటిక్లో ఏంటంటే ఇంకా 2000-3000 వరకు ఉంటాయి. కాస్ట్ కూడా కొంచెం 3-4 lakhs అబోవ్ ఉంటుంది. ఇప్పుడు మనం సజెస్ట్ చేసే చిన్న వ్యాపారాలు ఏంటంటే, ఒక 60-65,000-70,000 రూపాయల పెట్టుబడితో మిషన్, ఇంకా వేరే అలైడ్ దానికి సంబంధించిన పిండి కలిపే మిషన్, అవి మిషన్, ఈ మిషన్ కలిపి 1 లక్ష రూపాయల లోపల అరేంజ్మెంట్ కనుక చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, కనీసం ఆ మాత్రం వెళ్తేనే మనం వ్యాపారంలోకి వెళ్ళటం బెటర్. మరీ మాన్యువల్గా చేసేసి అవి సైజులు రావు, షేప్స్ రావు కరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే, షేప్ మనం ఇంట్లో తినాలనుకో దానికి మనం ఎలా చేసినా పర్లేదు. ఒక సైజు అటు, ఒక సైజు ఇటు వచ్చినా పర్లేదు. ఇక్కడ ఏంటంటే, ప్రాపర్గా నీట్గా షేప్గా రావాలి, ప్యాకింగ్ అవ్వాలి, ఒక సైజులో రావాలి. దానికి ఒక డయామీటర్, ఒక సైజు ఉంటుంది. ఇన్ని ఇంచులు అప్పడాలు, ఇన్ని ఇంచులు అప్పడాలని. సో అప్రాక్సిమేట్లీ కొన్ని ఏమో కేజీకి 80 వస్తాయి, కొన్ని కేజీ 150, కొన్ని 240 వరకు సన్నప్పడాలు, చిన్నప్పడాలు. పెద్ద అప్పడాలు అయితే ఒక 70-80 వస్తాయి. సో రేటు కూడా ఎలా ఉంటుందంటే, ఒక 5 అప్పడాలు కాస్ట్, ఇప్పుడు 5 అప్పడాలు బయట మార్కెట్లో 6 అప్పడాలు ప్యాకెట్, చిన్న ప్యాకెట్ ఉంటే 20 రూపాయల దాకా అమ్ముతూ ఉంటారు. సో ఈ అప్పడాల ప్యాకెట్ మనకు తయారీకి మనకు అయ్యే ఖర్చు 5-6 రూపాయలే. సో 20 రూపాయలకి మనం బయట అమ్ముతున్నప్పుడు మనం 10 రూపీస్కే హోల్సేలర్కో, రిటైలర్కో వాళ్ళకి మనం ఇచ్చేయగలిగితే, వాళ్ళని మార్జిన్ తగ్గించుకోమని అనగలిగితే, మంచి టేస్ట్ ఇచ్చి 20 రూపీస్ అమ్ముతున్నారు మార్కెట్లో, 15కో 16కో వాళ్ళు కూడా ఇచ్చేసేటట్టు కనుక చేయగలిగితే, ఇంకా తక్కువకు చేయగలిగితే, హోల్సేల్ రేటుని మంచి క్వాలిటీ ఇచ్చి, టేస్ట్ ఇచ్చి, రేటు దగ్గర కనుక చేయగలిగితే, దీనిలో ఏంటంటే ప్యాకింగ్ గీకింగ్లకి పెద్ద నార్మల్ పెద్ద బ్రాండింగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు, దీనికి అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ అప్పడాలతో పాటు వడియాలు కూడా యాడ్ ఆన్ ఇంట్లో పట్టేసుకుంటే, దానికి మిషన్స్ ఏ ఉండవు, మాన్యువల్ ప్రాసెస్లోనే వడియాలని రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ ఏ అప్పడం ఎలా చేయాలనేది మనకి యూట్యూబ్లో కానీ, ఇంకో రకరకాల ఫేమస్ కిచెన్లో వాళ్ళు ఎన్నో మనకి టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత మిషన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కూడా కొన్ని రెసిపీ బుక్ ఇస్తారు. ఎవరైతే మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళు కూడా రకరకాల రెసిపీని. సో వీళ్ళు ఏంటంటే, కొన్ని ప్రయోగాలు చేసుకుని కలిపే విధానం, ఆ పిండి
కాంబినేషన్ ఉప్పు ఎంత కలపాలి, నూనె ఉప్పు ఏంటి, తర్వాత దానిలో తినే సోడా బేకింగ్ సోడా ఏంటి, తర్వాత ఏదైనా జీలకర్ర లాంటిది ఏదైనా కలుపుతుంటే లేదా మిరియాలు ఏదైనా కలుపుతుంటే ఆ పరిమాణాలు ఎంతెంత ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు చేసేవాళ్ళు. సో మనం ఏంటంటే బేసికల్గా తయారీ విధానం గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. మన కాన్సెప్ట్ మన ఏంటంటే వ్యాపారం ఎలా చేసుకోవాలి. సో దీనిలో వ్యాపారంలో రోజుకి 1500, గంటకి 1500 అప్పడాలంటే ఒక 10-12 గంటలు వేసుకుంటే మనం 15,000 అప్పడాలు. మనం ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే ఈజీగా ఒక ₹10 ఈచ్ అప్పడం మీద మనం ఇందాక అనుకున్నాం 5-6 అప్పడాలే 5-6 రూపాయలకి మనకి 4-5 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మార్కెట్కి మనం 10 రూపాయలకి ఇస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్ 60 నుంచి 70 పైసలు 80 పైసలు మనకు అక్కడ వస్తుంది. కానీ నేను ఊరికి ఖర్చులను తీసేసి ఒక ₹10 వేసుకున్నా కూడాను 15,000 అప్పడాలను మనం 10 గంటలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 15,000 అప్పడాలను మనం మార్కెట్లోకి వేయగలిగితే 7,500 రూపీస్ పర్ డేనే ఇన్కమ్ తీసుకోవచ్చు. సింపుల్ లాజిస్టిక్స్. అంటే ఒక ₹1,00,000 రా మెటీరియల్తో సహా 1,20,000, 1,30,000 ఇంట్లో చేసుకుంటే, బయట ఎక్కడన్నా షాప్ పెట్టుకుని చేసుకుంటే 2 లక్షలు పెట్టుబడి, ఇంట్లోనే చేసుకుంటే 1,20,000 పెట్టుబడి మెటీరియల్తో సహా అన్నిటితో సహా, బయట చేసుకుంటే 2 లక్షలు పెట్టుబడి. ఒక 2 లక్షల పెట్టుబడి అనుకుందాం, బయటే చేసుకుందాం అనుకుందాం. 2 లక్షల పెట్టుబడి పెట్టుకుని ఖర్చులు పోను 5,000 to 7,000 పర్ డే. ఇట్స్ వెరీ గుడ్ ఇన్కమ్. 5,000 రూపీస్ అన్నా కూడా ఈవెన్ మన మార్కెటింగ్ పర్సన్ పెట్టినా కూడా అతను శాలరీ ఇచ్చినా కూడా 5,000 మిగులుతుంది అంతే. ఒక ₹1,000 ఇస్తాం శాలరీ, 7,000 మిగిలితే 1,000-2,000 ఖర్చులు పోయినా నికరంగా ₹5,000 2 లక్షలు పెట్టుబడితో వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని ప్రాపర్గా చేసుకోవచ్చు. ఇది పోతుంది సేమ్ లైన్స్ ఏవైతే మనకి హోమ్ స్నాక్స్ పోతాయో, వీళ్ళు కనుక మార్కెటింగ్ లైన్స్ లేకపోతే వాళ్ళతో అటాచ్ అయిపోవటమే. ఎవరైతే సుగ్రహ ఫుడ్స్ తక్కువ లో కాస్ట్ బిజినెస్, నేను ఇంతకుముందు మోడల్స్ చెప్పా కదా, మనం అటాచ్ చేయగలం. ఆల్రెడీ నేను హోమ్ స్నాక్ బిజినెస్ ని 240 నుంచి 280 రూపాయల్లోనే మంచి క్వాలిటీ స్వీట్ అండ్ హాట్ సప్లై చేసే ఛానల్ ని మనం ఆల్రెడీ రెడీ చేసాం. అవి రెడీ అవుతున్నాయి. సో వాళ్ళ ఛానల్స్ లో వాళ్ళకి మనం ఈ సప్లై ఇచ్చేద్దాం. అలా ఇప్పుడు 100-200 మంది తయారవుతున్నారు మన ఛానల్స్ లో. వాళ్ళకి వీళ్ళు ఎవరన్నా పెట్టుకున్నారనుకో, వాళ్ళకే ఈ అప్పడాలును వడియాలు ఇవ్వచ్చు. ఆల్రెడీ వాళ్ళకి నేను పికిల్స్ ను కూడా వాళ్ళకి అటాచ్ చేస్తాను ఆ ఛానల్స్ కి. సో ఎప్పుడైతే మన చేతుల్లో ఉండే ఛానల్స్ డెవలప్ అవుతాయో, అంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఇప్పుడు మన సుమన్ టీవీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఐడియా చెప్పడమే కాదు, వాళ్ళని ఇచ్చేయటమే కాదు, వాళ్ళు రేపొద్దున మార్కెటింగ్ ఛానల్స్ లో వాళ్ళు మార్కెట్ చేసుకోవటానికి తగ్గ ఎన్విరాన్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? సో ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్, ఆ నెంబర్ని కనుక వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే, సో మనం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇద్దాం. తర్వాత వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎంత స్థాయిలో చేసుకోవాలి, సో ఇంకా చాలా ఉంటాయి, రకరకాల గైడెన్స్లు ఉంటాయి. సో ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి కదా, ఈ సమస్యలు ఎలా ఎదుర్కోవాలి అని మనం చక్కగా గైడెన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ.